2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీసీల జనాభా 51% ఉన్నదని చెప్పేసి అప్పుడు చేసిన సమగ్ర సర్వేలో తేలింది. కానీ మొన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న అప్పుడు ఏంటంటే కులగణన సర్వే చేసి దాన్ని 46.25% తగ్గించిందంటే దానికి క్లియర్గా కనబడ్డది ఏంటంటే బీసీలను క్లియర్గా వంచినట్టు కనబడింది. బీసీలను అందరినీ మనోవేదన గురి చేసి అందరూ మొత్తుకున్న సర్వే అంత తప్పుల తడాకలో ఉంది, ఇది ఏది సరైన రీతిలో లేదు అని ఎంతమంది మొత్తుకున్నా కూడా దాన్ని తీసి అసెంబ్లీలో పెట్టడం జరిగింది. కానీ నిన్న చూస్తే ఏంటంటే మళ్ళీ ఏంటంటే రీసర్వే అని చెప్పేసి కొత్తగా స్టార్ట్ చేశారు. అంటే దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతున్నది ఏంటంటే ఈ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వమే క్లియర్గా ఒప్పుకున్నది మేం చేసిన సర్వే తప్పు, దానింత తప్పు తడాకున్నదని చెప్పేసి మళ్ళీ పునఃసర్వేకు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి కూడా దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే ఈ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు భయపడుతున్నది. రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో పోతే ఒక బీసీలు మొత్తము వాళ్ళ సర్వేలన్నీ తప్పు చేసి తప్పుతరా చేశారని వాళ్ళు వ్యతిరేకంగా అయ్యారు. ఆ తర్వాత ఏంటంటే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ పెట్టకుండా ఇదని చెప్పేసి మిగతా వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా, ఎందుకంటే ఏ స్కీమ్ కూడా సరైన రీతిలో కంప్లీట్ కాలేదు, వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి ఇవి అవుతుందని చెప్పేసి వాళ్ళు ఈ ఎలక్షన్ ముందుకు దొబ్బడానికి కొరకే ఈ రీసర్వేలు అవన్నీ పెట్టినట్టు కనబడుతుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే రాజ్యాంగం ప్రకారము ఈరోజు లోకల్ బాడీ ఎన్నికలు లేకపోతే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ అన్ని కూడా ఎక్కడికెక్కడ నిలిచిపోవడం జరిగింది. ఈరోజు గ్రామ పంచాయతీగా ఏమైంది ఏంటంటే ఒక క్లర్క్ లో ఇంట్లో ఆఫీసర్ల దీంతో నుండి ఏంటంటే ప్రజలకు అనుబంధాన్ని కూడా తక్కువ చేయడం జరిగింది. నా లెక్క ప్రకారం చూస్తే సుమారు 1500 కోట్లు ఇప్పటి వరకు పంచాయతీలకు వచ్చే 1500 కోట్లు ఏంటంటే నిర్వీర్యం అయిపోయినాయి. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలి, ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే కేవలం వాళ్ళ కడుపు నింపుకోవడానికి చేస్తున్నారు కానీ ప్రజల గురించి ఎక్కడ కూడా ఆలోచిస్తలేరని చెప్పేసి